ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. మల్లాపురం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వ్యాపారం కోసం తిమ్మాపురం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తిమ్మాపురం వెళ్ళాలంటే ఒక పెద్ద అడవి దాటి వెళ్ళాలి. ముగ్గురు స్నేహితులు ఊరు నుండి ఉదయం బయలుదేరారు. 2-3 గంటల్లో వారు అడవిని చేరుకున్నారు. పోతూ పోతూ ఉంటే ముగ్గురులో ఒకడికి తాడు దొరికింది. మళ్ళీ కొద్దిసేపు నడిచేసరికి ఒకరికి చేట దొరికింది. అలాగే మరొకరికి గడ్డపార దొరికింది. వారు ముగ్గురు ఒక గుడిలో నిద్రపోయారు. అంతలో ఒక రాక్షసుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ రాక్షసునికి నరవాసన వచ్చింది. ఆ వాసనను బట్టి గుడి దగ్గరికి చేరుకున్నాడు. నరవాసనను గుర్తుపట్టి ఆ గుడిలో మనుషులు ఉన్నారని, ఒరే మానవా, నేనెవరో తెలుసా? రాక్షసుడిని. రారా బయటికి, నమిలి మృంగేస్తా అని పెద్దగా అరుస్తూ అన్నాడు రాక్షసుడు. ఆ ముగ్గురిలో ఒకడు తెలివితో, ఒరే రాక్షసుడా, నేనెవరో తెలుసా? నేను రాకాసులగాంచిన గాకాసినిరా అన్నాడు కోపంగా అరుస్తూ. అయితే బయటికి రారా, నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం అన్నాడు రాక్షసుడు. నేను రావడం ఏంట్రా, నా గోరు చాలు నిన్ను పొడిచి చంపడానికి అని గడ్డపార చూపాడు. అమ్మో, ఈ గాకాసి గోరు ఇంత పెద్దదా అని ఆశ్చర్యపోయాడు రాక్షసుడు. నా చెవి చూడరా, నా చెవి ఆడించానంటే ఆ గాలికే కొట్టుకుపోతావు అని చాటను బయటకి అటూ ఇటూ ఊపాడు. గాకాసుని చెవిని చూసి వణికిపోయాడు రాక్షసుడు. నా తోక చూడరా అని తాడును బయటికి విసిరాడు. అంతే, ఆ దెబ్బతో రాక్షసుడు వణికిపోతూ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రాత్రి ముగ్గురు స్నేహితులు హాయిగా నిద్రపోయి తెల్లవారుజామునే లేచి నడవడం మొదలుపెట్టారు. శ్రీమాత్రే నమః.